ఓం గం గణపతయే నమః. హరి ఓం. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరి ఈ జూన్ మాసము 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా మనకి మేషాది 12 రాశులు అంటే మీనరాశి వరకు కూడా 12 రాశుల్లో గ్రహాల యొక్క సంచార స్థితిగతులను కనుక మనం తెలుసుకోగలిగితే ఏ రాశుల వారికి ఏ గ్రహం వలన ఏ శుభాలు కలుగుతాయి, ఏ ఈవెంట్స్ వారిని ఆనందపరుస్తాయి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, మరి ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహాలకి తగినటువంటి పరిహారంగా ఏ స్తోత్రము చదివినా, ఏ పూజ చేసుకున్నా, ఏ జపము చేసుకున్నా, ఏ దానము చేసుకున్నా మంచి జరుగుతుందో మనం కనుక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఈ జూన్ మాసంలో సూర్యగ్రహము జూన్ 14వ తేదీ వరకు కూడా వృషభరాశిలో సంచరిస్తూ, కుజుడు జూన్ 20వ తేదీ వరకు కూడా మేషరాశిలో తన యొక్క స్వక్షేత్రంలో సంచారం చేస్తూ జూన్ 20 తర్వాత వృషభ రాశిలోకి సంచారం, జూన్ 15 తర్వాత సూర్య భగవానుడు మిథున రాశిలోకి సంచారం, బుధుడు జూన్ 19వ తేదీన దాదాపుగా మనకి మిథున రాశిలో సంచరిస్తూ 19వ తేదీ తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మనందరికీ ఆనందింపదగినటువంటి విశేషంగా చెప్పుకోదగినటువంటి గ్రహం ఏదైనా ఉంటే గురుగ్రహము. ఇది చాలా విస్తారమైనటువంటి విశేషవంతమైనటువంటి ఆర్థిక లాభాలను కలుగజేస్తూ అన్ని విషయాల్లో వృద్ధిని కలిగించేటటువంటి ఈ గ్రహము జూన్ 2వ తేదీన అంటే 1వ తేదీ అర్ధరాత్రి నుండి కూడా తన యొక్క ఉచ్చస్థిత రాశి అయినటువంటి మిత్ర రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి సంచరిస్తూ దాదాపుగా ఈ జూన్ మాసం అంతా అదే రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు గురుడు. శుక్రుడు జూన్ 8వ తేదీ వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ జూన్ 8 నుండి కూడా కర్కాటక రాశిలో గురుడితో పాటుగా సంచారం చేస్తూ ఉంటాడు. శని భగవానుడు మీనరాశిలోనే బుధ నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంలో సంచరిస్తూ, రాహువు సొంత నక్షత్రంలో ఉంటూ కుంభరాశిలో, అట్లాగే కేతువు సింహరాశిలో సొంత నక్షత్రంలో సంచరిస్తూ, మరి చంద్రుడు దాదాపుగా 2.5 రోజులకి కూడా ఒక్కొక్క రాశిని కూడా సంచరిస్తూ అన్ని గ్రహాలతో తన యొక్క సంచారాన్ని కలుగజేస్తూ ఎన్నో రకాలైనటువంటి విశేష ఫలితాలని మరి ఈ మేషాది 12 రాశులైనటువంటి మీనరాశి పర్యంతము కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందజేస్తూ కొన్ని ఇబ్బందులను కలుగజేస్తూ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క జన్మజాతక పరిహారాలు మాత్రమే వారికి తగినటువంటి సరైనటువంటి ఈవెంట్స్కి సరైనటువంటి ఫలితాలని ప్రోత్సాహకరంగా ఇస్తాయి అనడంలో సందేహం లేదు. గోచార సూత్రాలను బట్టి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో, ఏ రకాలైనటువంటి ఫలితాలని అందజేస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి. మకర రాశి వారికి జూన్ మాసంలో విశేషమైనటువంటి కొన్ని శుభ పరిణామాలు వీరి యొక్క ఆనందానికి హద్దులు లేకుండా చేసేటువంటి పరిస్థితి. అనుకున్న ప్రతి కార్యక్రమము కూడా అలా ప్రశాంతంగా జరిగిపోతూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే జూన్ 2వ తేదీన మకర రాశిలోకి 7వ రాశి అయినటువంటి కర్కాటకంలోకి గురు మహానుభావుడు ఉచ్చస్థితిని పొందటం, జూన్ 8న శుక్ర భగవానుడు అదే స్థానంలో. ఈ గురు శుక్రుల యొక్క కలయిక వివాహకారకుడు, 7వ భావం వివాహ స్థానం. గురుడు ఆ యొక్క వివాహాన్ని వృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్థానం. అంటే మకర రాశి వారికి ఎదురు చూస్తున్నట్లుగా వివాహ సిద్ధి కలుగుతుంది, వివాహం తీరుతుంది. అనుకున్నటువంటి లాభం, అవతల వాళ్ళు సహకారం చేయటం, అది కుటుంబ బంధువర్గంలో ఎవరైనా సరే. అట్లాగే కొంతమంది విదేశాలలో వివాహం చేసుకున్నప్పుడు ఇక్కడి నుంచి తల్లిదండ్రులు ఎవరైనా అక్కడికి వెళ్ళి చక్కగా వారికి వివాహం ఆచరించి మళ్ళీ తిరిగి స్వక్షేత్రానికి రావాలి.
ఈ విధంగా శుభకార్యాలు విశేషంగా మకర రాశి వారికి జరగబోతుంది. ఆకస్మికంగా మీరు ఏదైనా అప్పులు చేస్తుంటే ఆ అప్పుల్ని తీర్చేటువంటి స్థితి శక్తి కూడా ఈ గ్రహాలు వీరికి చేస్తుంది. వీరికి ఏదైనా సరే కొంతమంది మకర రాశి వారు ధన రూపంలో కానీ ఎక్కడైనా పెట్టుబడి పెట్టడం చిట్టి పాటల ద్వారా ధనాన్ని వారు పెంచుకుంటూ వస్తూ ఉంటారు. సమయానికి ఎక్కడో మనకు ఉపయోగపడతాయి కదా. అలాగే బంగారమో బెండో ఏదో ఒకటి కొని పెట్టుకున్నటువంటి వారికి, లేకపోతే ఆన్లైన్లో వాటిని ఎవరైతే జమ చేసుకున్నారో అన్నీ కూడా చక్కగా విత్డ్రా చేసుకొని 10 రూపాయలు పెట్టుంటే ₹1,00,000 లాభం పొందేటువంటి స్థితి, దాని ద్వారా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన, ఆ పెట్టుబడికి సంబంధించినటువంటి ఆలోచనతో పాటుగా సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఉండడం, సంతానం యొక్క సౌఖ్యత వీరికి ఆనందాన్ని కలుగజేస్తుంది. సంతాన లాభం, ఎవరైతే ద్వితీయ సంతానం గురించి ఆలోచిస్తున్నారో వారికి కూడా సంతాన వృద్ధి కలుగుతోంది. ఎవరైతే ప్రేమికులు వివాహం చేసుకోవాలనుకున్నారో కుటుంబంలో వారి యొక్క సహకారం ఉంది, మీరు చక్కగా వివాహం చేసుకొని సౌఖ్యకరమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి మకర రాశి వారికి అనుకూలం. ఏదేమైనప్పటికీ జాతకంలో ఆ యొక్క దశలు అనుకూలించాలి. వివాహం ఇక్కడ గురుడు వస్తున్నాడు, శుక్రుడు వస్తున్నాడు, వివాహం అయిపోతుంది అనుకోవడం కాదు. జన్మ జాతకంలో పుట్టిన సమయానుసారం లగ్నం ఏర్పాటే ఉంటుంది. ఆ లగ్నాన్ని బట్టి మనకి దశలు అంతదశలు శుభకరమైనవి అవి అక్కడ ఓకే చేస్తేనే ఇక్కడ గ్రహస్థితి ఓకే చేస్తుంది. వ్యాపారమా, ఉద్యోగమా, లేకపోతే కళ్యాణమా, లక్ష్మీ కటాక్షమా, లేకపోతే దరిద్రాలు సంభవించడమా, అప్పులు తీర్చడమా, అప్పులు పెరగడమా, ఇవన్నీ కూడా జన్మజాతకాన్ని అనుసరించి మాత్రమే జరుగుతూ ఉంటాయి. అలాగే మకర రాశి వారికి శని భగవానుడు అత్యద్భుతమైనటువంటి స్థానంలో ఉండడం ద్వారా వీరు ధైర్యంతో తీసుకునేటటువంటి నిర్ణయాలు, అది వ్యాపారపరంగా అప్పులు తీసుకోవడమా, లేకపోతే ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలనే యోచన కలగడమా, అసలు అప్పులు తీర్చేయాలనేటువంటి సంకల్పమా, ఉద్యోగంలో ఏదైనా మార్పు చేసుకోవాలనే, గృహంలో ఏదైనా మార్పు చేయాలనే, ఇవన్నీ కూడా శని భగవానుడు వీరికి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని, ఆలోచనని కలుగజేస్తూ ఉంటాడు. దూర ప్రాంతాల నిమిత్తం ఉద్యోగ అవకాశాలకు వెళ్ళటం, సక్సెస్ సాధించాలి అనేటటువంటి యోచన కలగడం, కొత్త వ్యాపారాలను ప్రారంభించాలి అనేటటువంటి యోచన కలగడం ఈ మకర రాశి వారికి కలగడానికి. సూర్య భగవానుడు వీరికి జూన్ 14 వరకు 5వ స్థానంలో ఉండి సంతానపరమైనటువంటి సమస్యలు, అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళకపోవడం, కొంతమందికి ఆకస్మికంగా లే ఆఫ్లు జరగటం, జూన్ 14 వరకు చేస్తున్న ఉద్యోగం పోవటం, దాని ద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలగటము, ఉన్న ఆలోచన పోవటం, ఏం చేయాలో తెలియదు. జూన్ 15 తర్వాత వీరికి కనుక జన్మజాతకంలో గ్రహస్థితులు అనుకూలిస్తే కనుక జాతకంలో సూర్య భగవానుడు ఆరులోకి వచ్చి ఎవరో ఒకళ్ళ సహాయ సహకారాలతో మకర రాశి వారికి గురుబలం, శుక్రబలంతో పాటుగా రవిబలం కూడా పుష్కలంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగ సిద్ధిని కలుగజేస్తుంది. అట్లాగే వీరికి ఉన్నటువంటి ధైర్యము, ఆత్మవిశ్వాసము, వీరు అనుకున్నటువంటి ఏ పనైనా సరే చేయడానికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా చాలా వీరికి దోహదపడతాయనే చెప్పుకోవాలి. అట్లాగే ముఖ్యంగా ఈ మకర రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు 20వ తేదీ వరకు కూడా ఆ యొక్క స్వక్షేత్రంలో ఉండడం ద్వారా భూగృహ లాభస్థితి కలగడం, తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి ఏదైనా ఆస్తులు వీరికి కలిసి రావడం, అనుకున్న విధంగా వీరు చదువుకోవడం, కొంతమంది విద్యార్థులు అయితే కనుక చదువు ఎందు మంచి కాన్సన్ట్రేషన్తో ఉండడం జరగడానికి అవకాశం ఉంది. కానీ ఏదైనా సరే చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు కొంత సౌఖ్యాన్ని కోల్పోయే పరిస్థితిని కలిగజేస్తాడు. విద్యా వ్యవస్థల వారికి కానివ్వండి, విద్యా రంగంలో ఉన్నటువంటి వారికి కానివ్వండి, విద్య పరంగా ముఖ్యంగా 4వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు భూముల పరంగా ఈ మకర రాశి వారికి కాస్త నష్టాలని కలుగజేస్తాడు. భూ కబ్జాల ద్వారా కూడా వీరు కాస్త ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితిని కలుగజేస్తారు. న్యాయస్థానాలు, అట్లాగే ఆ మకర రాశి వారు ఏదైనా సరే ఒక వాహనం కొన్నామన్నా, లేకపోతే ఏదైనా ఒక గృహం కొన్నామన్నా ఎంత ఆవేశంతో ముందుకు వస్తారో అంత లేట్ అవడానికి అవకాశం ఉంది. ఈ నెల రోజులు, జూన్ నెల రోజులు మొత్తం కూడా
ఈ బుధుడి యొక్క అనుకూలత సరిగ్గా ఈయన 5వ స్థానంలోకి వచ్చినప్పుడు సంతాన లేమి, సంతానపరమైనటువంటి సమస్యలు, సంతానం కలగడానికి చాలా చాలా అవకాశాలు ఇస్తారు. కానీ కుజగ్రహము అనేటటువంటిది జన్మజాతకంలో సంతాన స్థానానికి ఆధిపత్యమై ఆ దశలో అంతర్దశలు జరిగితే వీరికి కుటుంబంలో సంతానపరమైనటువంటి యోగ్యం ఎందుకంటే కుజుడు లాభస్థానాన్ని కూడా చూస్తూ ఉంటాడు. అదే 5లో ఉండి 12ని కూడా చూస్తారు. అంటే లాభం కలుగుతుంది అనుకునే లోపల ఎక్కడో ఒకరి సమస్యను తెచ్చిపెట్టేస్తారు. అంటే సంతానం నష్టం. అట్లాగే స్త్రీలకు అయితే గర్భమిచ్చిన దోషాలు, ఎందుకంటే ఆయన స్థానము 5వ స్థానంలో ఉంది. మకర రాశికి 8ని చూస్తాడు, అట్లాగే 11ని చూస్తాడు, 12ని చూస్తాడు. కోరిక బలంగా ఉంటుంది, కోరిక చాలా బలంగా ఉంటుంది, అనుకున్నది అయిపోతుంది అనుకుంటారు. కానీ ఆయన ఆ భావాన్ని చూడటం ద్వారా సంతాన యోగ్యతని ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటాడు. కాబట్టి మకర రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో వెలుగుడుకుని కలుగజేస్తూనే ఉంటారు. అంటే ఏదేమైనప్పటికీ మకర రాశి వారు ఒకటి గుర్తుంచుకోవాలి. గోచారంలో ఇప్పుడు మనము కొంతమంది అనుకుంటారు వివాహం అయిపోతుంది, గురువు గారు చెప్పారు అని. జాతకాన్ని ఒకసారి సరైనటువంటి గురువు చూపించండి. కొంతమందికి ఇక్కడ గ్రహాలు అవజేస్తే అంటే జాతకంలో కూడా దశలు అంతర్దశలు యోగాన్ని కలిగజేసేటట్టే ఉంటాయి. ఇక్కడ బలం గురుడు బలంగా ఉన్నాడు కాబట్టి తెలియజేసేస్తారు. జాతకంలో అదే నడుస్తున్నటువంటి దశ అంతర్దశ గ్రహాలు నెగిటివ్ సెన్స్ కూడా ఇస్తూ ఉంటాయి. అంటే విడగొట్టడం, సమస్యలు లేవనెత్తడం, వాళ్ళిద్దరిని తృప్తిగా ఉండలేకపోవడం, మధ్యలో ఎవరో ఒకరు దూరడం, వాళ్ళ వలన సమస్య అగ్నికార్యం తోడైనట్టుగా బలంగా తయారవుతుంది. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. అందుకనే భార్యాభర్తల మధ్య ఎటువంటి వ్యక్తి రాకూడదు. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు సప్తమంలో ఉండడం అంత మంచిది కాదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. చివరికి భార్యాభర్తల మధ్య సంతానం అట్లాగే వ్యాపారంలో మాత్రం మకర రాశి వారికి చక్కటి అనుకూలమైనటువంటి సమయంగా భావించాలి. ఆకస్మికంగా వీరికి ఉద్యోగ వ్యవస్థల్లో ఎన్నో ఇబ్బందులు తలెత్తడానికి అవకాశాలు ముందుగా ఉన్నాయి. జాగ్రత్తగా గణపతి ఆరాధన చేసుకొని మకర రాశి వారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళవచ్చు. ఏదైనా ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ అంటే వివాహం, ఉద్యోగము, వ్యాపారం, సంతానం, కొంతమంది అప్పుల బాధ, కొంతమందికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా జన్మజాతకాన్ని చూపించుకుంటూ గురువు చెప్పినటువంటి విషయాన్ని చక్కగా విని మీరు ఏ విధంగా ఉండాలి, ఎప్పటి వరకు ఏ నిర్ణయాలు తీసుకోకూడదు, ఇప్పుడు జరుగుతున్న అనుకూలమైతే నిర్ణయాలు తీసుకోవచ్చా లేదా అని గురువుని సంప్రదించి చేస్తే మీరు ధనము, సమయం, ఆరోగ్యము, మానసికం ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటే మీరు ఎదగటానికి అవకాశం ఉంది. కాబట్టి ధర్మో రక్షతి రక్షత, ధర్మాన్ని మనం రక్షించినట్లయితే అది ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూనే ఉంటుంది, రక్షిస్తూనే ఉంటుంది. సర్వే జనాభా సుఖనో